రండి మామ వెళ్దాం. ఏంటి రెడీ ఏడి ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారు? మరేమీ లేదు ఫ్రెండ్స్, నైట్ డ్యూటీ అయిపోయింది, పడుకుందాం అనే టైం అప్పటికి మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి ఏం చేస్తున్నావురా అంటే నేను పడుకున్నాను అని చెప్పా. లేదురా ఎప్పుడు ఎంతకని పడుకుంటావు, బయటకు వెళ్దాం రారా అన్నాడు. సరే అయితే ఎక్కడికి వెళ్దాం అడిగా. అరే నాకు తెలిసిన అమ్మపల్లిలో రామాలయం ఉంటుందిరా, చూడడానికి చాలా బాగుంటుంది, ఒకసారి చూస్తే ఇంకా చూడాలనిపిస్తుంది, అక్కడికి వెళ్దాంరా అన్నాడు. సరే అయితే నీ ఇష్టం వెళ్దామా అని చెప్పా. గుడిలోకి ఎంటర్ అయిపోయాము. ఇప్పుడే గుడిలో ప్రవేశించిన వెంటనే ఒంట్లో పాజిటివ్ వైబ్ అనిపించింది మాకు. అలా ముందు నుంచి చూస్తే ఇలా కనబడుతుంది. అలా దేవుడి దర్శనం కోసం అలా ముందుకు వెళ్తున్నాం మేము ఇలా వెళ్ళిన వెంటనే స్టార్టింగ్లో మన బాస్ ఆంజనేయ స్వామి మనకి దర్శనం ఇచ్చారు. దేవుడి దర్శనం చేసే ముందు ప్రదక్షిణాలు చేస్తే మంచిది కాబట్టి ముందుగా మేము ప్రదక్షిణాలు చేయడానికి స్టార్ట్ అయిపోయాం మేము. ఈ గుడి చాలా పురాతనమైనదంట. ఎందుకంటే నేను అక్కడ ఉన్న వాళ్ళకి అడిగా, ఏంటన్యా ఇది ఎలాగ ఉంది అంటే, తమ్ముడు ఇది 200 సంవత్సరాల క్రితం నుంచి ఎక్కడే ఉంది, అందుకే మీకు అక్కడ కనిపిస్తుంది, చాలా ప్రత్యేకమైన గుడి తమ్ముడు అని చెప్పాడు అక్కడ అనియా. ఓ అవునా అని అన్నాక నేను మొత్తం గమనిస్తున్నాను. మొత్తం 200 సంవత్సరాల గుడి కాబట్టి ఎలాగుందో చూస్తున్నాను. నేను కూడా, మీరు కూడా చూడండి ఒకసారి, చూపిస్తున్నాను నేను. మా ప్రదక్షిణలు అయిపోయిన వెంటనే గుడిలోకి ఎంటర్ అయిపోయాం మేము. ఎంటర్ అయిపోయిన వెంటనే మాకు ఇక్కడ దీపాలతో శ్రీరామని రాస్తుంది. అవి ఇంకా వెలిగించలేదు, ఎప్పుడైనా వెలిగిస్తారు అంటే ఇంకా అరగంట అవుతుంది తమ్ముడు అన్నాడు. సరే అరగంట ఉంది కదా అనుకుని ఈలోపు మేము కూడా దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళిపోయాం మేము కరెక్ట్గా దర్శనం కోసం వెళ్ళినప్పుడు దేవుడికి అక్కడ హారతి ఇస్తున్నారు. ఇక్కడ హారతి ఇచ్చినప్పుడు చప్పట్లు కొట్టడం ఇక్కడ ఒక సాంప్రదాయం కాబట్టి మేము కూడా చప్పట్లు కొట్టాం. చప్పట్లు కొట్టిన తర్వాత హారతి తీసుకున్నాం, అంతా అయిపోయింది అన్నప్పటికీ దీపాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. అక్కడ దీపాలు వెలిగిస్తే మంచిదని తెలిసి మేము కూడా దీపాలు వెలిగిద్దామని నిర్ణయించుకొని నేను మా ఫ్రెండ్ కూడా వెలిగించడం స్టార్ట్ చేసాం. చూడండి, అందరూ కలిసి దీపాలు వెలిగించి ముగించేటప్పటికి ఇలాగ వచ్చింది. అవుట్పుట్ ఎలాగుందో మీరు ఒకసారి కామెంట్లో చెప్పండి. సరే దర్శనం అయిపోయింది, దీపాలు కూడా వెలిగించాం కాబట్టి అలా బయటకు వచ్చి గోపురం కూడా ఒక నమస్కారం చేసాం మేము. అలా నేను ఒక చిన్న రీల్ కోసం చిన్న వీడియో తీసుకున్నాను. దాని తర్వాత అంతా అయిపోయిందా బయటకు వచ్చి చూసాం ఇంకా ఏమేమి ఉన్నాయని. అలా వచ్చి చూసినప్పటికీ మాకు ఒక చెరువు కనిపించింది. చెరువు గురించి కూడా చాలా ప్రత్యేకమైనవి చాలామంది చెప్పారు. ఇంకా అలా చూస్తుంటే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ లొకేషన్ బాగుంటుంది కాబట్టి చాలా ఎక్కువ మంది ప్రీ వెడ్డింగ్ షూట్లు ఇక్కడ చేసుకుని మీరు చూడండి ఒకసారి. సరే వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోయిన టైం అప్పటికి మాకు చిన్న డౌట్ వేసింది. ఏంటంటే ఆ చెట్టుకి ఎందుకు ఆ పూల దాంట్లో వేశారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. వ్యూ చూసారా ఎంత బాగుందో, ఆరెంజ్ కలర్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది మాకు. నెక్స్ట్ ఈ గుడి ఆపోజిట్ సైడ్ మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనబడుతుంది. ఆ నైట్ ఆ లైటింగ్లో చాలా బాగా కనబడుతున్నారు ఆంజనేయ స్వామి. చివరిగా ఆంజనేయ స్వామిని చూస్తూ మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం మేము. ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ పేరు రండి మామ. ఇక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.